హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ అయితే ఇవ్వబోతోంది. కొత్త రూల్స్ అయితే ఖచ్చితంగా హాజరు తప్పనిసరి అని చెప్తున్నారు. ఇకపై అలా కుదరదు, నో పర్మిషన్ అనేసి కొన్ని రూల్స్ అయితే పెట్టారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇకపై ఉద్యోగులు తమ విధులకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. అధికారులు చెప్పారని ఇతర కార్యాలయాల్లో పనిచేయడం లేదా క్షేత్రస్థాయి పరిశీలనలో పేరుతో బయట తిరగడం వంటివి ఇకపై అనుమతించరు. ప్రతిరోజు నిర్ణీత సమయంలోగా యాప్లో తమ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే. ఇక రీసర్వేలో పాల్గొంటున్న కొందరు సర్వేయర్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. మిగిలిన వారందరూ ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుందనేసి ప్రభుత్వం చెప్తోందండి. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై చర్చ జరిగింది. ఈ చర్చలో సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న సమాచారంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారండి. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఈ కొత్త నిబంధనల వల్ల సచివాలయాల సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని అధికారులు అయితే భావిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేయాల్సిన ఉద్యోగులు చాలా మంది ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అనధికారికంగా డిప్యుటేషన్లపై పనిచేస్తున్నారని గుర్తించారట. అంతేకాదు రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లు మినహాయింపు అయితే ఇచ్చారు. అయితే మిగిలిన సిబ్బంది ఖచ్చితంగా సచివాలయాల్లోనే పనిచేయాలి. అయితే ఈ రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లో కూడా అందరికీ మినహాయింపు అయితే లేదు. జాయింట్ కలెక్టర్ సూచించిన వారికి మాత్రమే వెసులుబాటు ఉంటుందని గమనించాల్సి ఉంటుంది. ఇక రీసర్వేలో పనిచేస్తున్న సర్వేయర్లకు కొన్ని నిబంధనలు అయితే విధించారండి. వారు పనిచేస్తున్న ప్రాంతంలోనే హాజరు నమోదు చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయాల పేర్లు కూడా మారబోతున్నాయి. ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారనున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మార్పునకు సంబంధించి ప్రతిపాదనని అధికారులు ప్రభుత్వం ఆమోదం కోసం పంపారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.